Hi, hello, good evening. Welcome back to my channel. Today we are going to discuss about the connective tissues, which is the second type of tissue among the animal tissues. So this is the most abundant and widely distributed tissue among the higher animals. సో వీటి ఫంక్షన్ వచ్చేసి బైండింగ్ ద అదర్ టిష్యూస్ ఆర్ ఆర్గాన్స్ విత్ ద బాడీ. సో అందుకనేసి బైండ్ చేస్తుంది కాబట్టి దీనికి కనెక్టివ్ టిష్యూ అనే పేరు వచ్చిందనమాట. సో ఇది వేరే ఆర్గాన్స్ని వేరే టిష్యూస్ని బాడీ ఆర్గాన్స్తో కనెక్ట్ చేస్తుంది కాబట్టి దీన్ని కనెక్టివ్ టిష్యూ అని అన్నారనమాట. సో దిస్ కనెక్టివ్ టిష్యూ ఎక్కడి నుంచి వచ్చింది అంటే మీసోడర్మల్ ఆరిజిన్ అనమాట. అదే ఎపిథీలియల్ టిష్యూ వచ్చేసి మనకి 3 జర్మైనల్ లేయర్స్లో ఏ దాని నుండైనా రావచ్చు. బట్ కనెక్టివ్ టిష్యూ మాత్రం మనకు మీసోడర్మ్ నుంచి, దట్ ఈస్ మిడిల్ లేయర్ నుంచి వచ్చిందనమాట. సో కనెక్టివ్ టిష్యూలో సెల్స్ ఉంటాయి. సెల్స్ బయట వచ్చేసి లార్జ్ స్పేస్ ఉంటుంది. ఆ స్పేస్ని లార్జ్ ఎక్స్ట్రా సెల్యులర్ మ్యాట్రిక్స్ అని అంటాము. మ్యాట్రిక్స్ మీన్స్ స్పేస్. ఇట్ కన్సిస్ట్ ఆఫ్ డిఫరెంట్. అంతేకాకుండా కనెక్టివ్ టిష్యూలో చాలా రకాల ఫైబర్స్ ఉంటాయి. సో అవి ఏవి అంటే కొల్లాజన్ ఫైబర్స్, ఎలాస్టిక్ ఫైబర్స్, రెక్టికులర్ ఫైబర్స్ అని ఇలా మనకు 3 టైప్స్ ఆఫ్ ఫైబర్స్ అనేవి మనకు కనెక్టివ్ టిష్యూ మ్యాట్రిక్స్లో కనిపిస్తాయి. అంతేకాకుండా ఇంకా మ్యాట్రిక్స్లో ఏమేమి ఉంటాయంటే వాటర్ ఉంటుంది, పాలీసాకరైడ్స్ అంటే షుగర్స్ ఉంటాయి. అంతేకాకుండా ప్రోటీన్స్ కూడా మనకు గ్రౌండ్ టిష్యూలో కనిపిస్తూ ఉంటుంది. సో గ్రౌండ్ సబ్స్టెన్స్ వచ్చేసి మనకు మ్యాట్రిక్స్లోనే ఉంటుంది. గ్రౌండ్ సబ్స్టెన్స్ అంటే ఇక్కడ వాటర్, షుగర్స్, ప్రోటీన్స్ అంతా కలిపి మనము ఎక్స్ట్రా సెల్యులర్ మ్యాట్రిక్స్ అంటాం. దీంట్లో ఇంకా మనకు ఫైబర్స్ కూడా వస్తాయి, కొల్లాజన్, ఎలాస్టిక్ అండ్ రెక్టికులర్ ఫైబర్స్ కూడా వస్తాయి అన్నమాట. సో ఈ 3 టైప్స్ ఆఫ్ ఫైబర్స్ ఏం చేస్తాయంటే మనకు కనెక్టివ్ టిష్యూలో స్ట్రెంగ్త్ని ప్రొవైడ్ చేస్తాయి ఫైబర్స్. అంతేకాకుండా ఎలాస్టిసిటీ, సాగేటటువంటి నేచర్ని కూడా ప్రొవైడ్ చేస్తాయి. అంతేకాకుండా ఫ్లెక్సిబిలిటీ, ఆ టిష్యూకి ఫ్లెక్సిబిలిటీని కూడా కల్పిస్తాయి అన్నమాట. సో కనెక్టివ్ టిష్యూని మళ్ళీ ఫర్దర్గా క్లాసిఫై ఇంటూ 3 టైప్స్ అనమాట. దే ఆర్ కనెక్టివ్ టిష్యూ ప్రాపర్, దిస్ ఈస్ ద ఫస్ట్ టైప్ కనెక్టివ్ టిష్యూ ప్రాపర్. సెకండ్ టైప్ వచ్చేసి స్కెలిటల్ టిష్యూ. సో స్కెలిటల్ టిష్యూ మీన్స్ ఇక్కడ బోనీ టిష్యూ, బోన్స్, కార్టిలేజెస్ అంతా కూడా స్కెలిటల్ టిష్యూస్లో చదువుకుంటాం. అండ్ థర్డ్ వన్ ఈజ్ ఫ్లూయిడ్ కనెక్టివ్ టిష్యూ. ఇది వచ్చేసి చాలా స్పెషల్ టైప్ ఆఫ్ టిష్యూ అనమాట. ఫ్లూయిడ్ కనెక్టివ్ టిష్యూలో మనకు బ్లడ్, లింపు ఈ 2 వస్తాయి అన్నమాట. సో ఫస్ట్ మనం ఈరోజు క్లాస్లో కనెక్టివ్ టిష్యూ గురించి మాట్లాడుకోబోతున్నాం. కనెక్టివ్ టిష్యూ ప్రాపర్ గురించి మాట్లాడుకోబోతున్నాం. సో కనెక్టివ్ టిష్యూ ప్రాపర్ మళ్ళీ అగైన్ ఫర్దర్ డివైడెడ్ ఇంటూ 2 టైప్స్. దే ఆర్ లూజ్ కనెక్టివ్ టిష్యూ, డెన్స్ కనెక్టివ్ టిష్యూ. ఫస్ట్ వన్ ఈజ్ లూజ్ కనెక్టివ్ టిష్యూ. సో పేరులోనే ఉంది లూజ్ కనెక్టివ్ టిష్యూ. ఇక్కడ సెల్స్, ఫైబర్స్ అన్నీ కూడా గ్రౌండ్ సబ్స్టెన్స్లో, సెమీ సాలిడ్ గ్రౌండ్ సబ్స్టెన్స్లో ఏమై ఉన్నాయంటే లూజ్గా అరేంజ్ అయి ఉన్నాయి. సో ఒక సీక్వెన్స్గా, టైట్గా కాకుండా, దగ్గరగా కాకుండా ఎక్కడ పడితే అక్కడ స్కాటర్డ్ అయి ఉన్నాయి, లూజ్గా స్కాటర్డ్ అయి ఉన్నాయి కాబట్టి దీన్ని లూజ్ కనెక్టివ్ టిష్యూ అని అంటాం అనమాట. సో ఇట్ ఈస్ ఆఫ్ 3 టైప్స్. దే ఆర్ ఏరియోలా టిష్యూ, అడిపోస్ టిష్యూ అండ్ రెటికులర్ టిష్యూ. సో ఫస్ట్ మనం ఏరియోలా టిష్యూ గురించి డిస్కస్ చేసుకుందాం. ఏరియోలా టిష్యూ. సో కనెక్టివ్ టిష్యూస్లో అందరికంటే ఎక్కువగా ఉండేది ఏది అంటే ఏరియోలా టిష్యూ అనమాట. సో ఇట్ ఈజ్ ఏ ప్యాకింగ్ టిష్యూ ప్రతి ఆర్గాన్లో మనకు. సో ఆల్మోస్ట్ అన్ని ఆర్గాన్స్లో కూడా ప్యాకింగ్ టిష్యూ ఏది అంటే ఏరియోలా టిష్యూ అనే చెప్తామన్నమాట. సో మన స్కిన్ కింద వచ్చేసి సబ్క్యూటేనియస్ లేయర్ని కూడా ఫామ్ చేస్తుంది. ఇట్ ఫార్మ్స్ ద సబ్క్యూటేనియస్ లేయర్. స్కిన్ పైన కనిపించేది కుటేనియస్ లేయర్ అని చెప్తాము. దాని కింద కూడా కింద ఉన్న లేయర్ని సబ్క్యూటేనియస్ లేయర్ అని అంటాం. సో ఈ లేయర్ని ఏరియోలా టిష్యూ ఫామ్ చేస్తుంది. సో అంతేకాకుండా ఏరియోలా టిష్యూలో సెల్స్ ఉంటాయి, ఫైబర్స్ ఉంటాయి. సో సెల్స్ ఏవేవో చూద్దాం. సో దేర్ ఆర్ 5 టైప్స్ ఆఫ్ సెల్స్ ఇన్ ద ఏరియోలా టిష్యూ. అవి ఏవేవంటే ఫస్ట్ టైప్ వచ్చేసి ఫైబ్రోబ్లాస్ట్ అనమాట. సో కామన్ సెల్స్ చాలా ఎక్కువగా మనకు ఏరియోలా టిష్యూ మ్యాట్రిక్స్లో కనిపించేటువంటి సెల్స్ ఏవి అంటే ఫైబ్రోబ్లాస్ట్ సెల్స్. దీస్ ఆర్ ద కామన్ సెల్స్. ఇవి ఏం చేస్తాయంటే ఫైబర్స్ని సెక్రేట్ చేస్తాయి. మీకు డయాగ్రామ్ కూడా అంతేకాకుండా ఫైబ్రోబ్లాస్ట్ సెల్స్లోని ఇన్యాక్టివ్ సెల్స్ని మనం ఫైబ్రోసైట్స్ అని అంటాము. సో లాస్ట్లో 5 టైప్స్ ఆఫ్ సెల్స్ గురించి చెప్పిన తర్వాత మీకు డయాగ్రామ్ కూడా నేను చూపిస్తాను, టెక్స్ట్ బుక్ డయాగ్రామ్.
సో ఫైబ్రోబ్లాస్ట్ ఇవి కామన్గా కనిపిస్తూ ఉంటాయి. ఫైబర్స్ని సెక్రెట్ చేస్తాయి. ఇందులోని ఇన్యాక్టివ్ సెల్స్ని ఫైబ్రోసైట్స్ అని అంటాం. అంటే ఇన్యాక్టివ్ అంటే ఇక్కడ ఫైబర్స్ని సెక్రెట్ చేయలేనటువంటి సెల్స్ని మనము ఇన్యాక్టివ్ సెల్స్ అని అంటాం. దే ఆర్ నోన్ యాజ్ ఫైబ్రోసైట్స్. సెకండ్ టైప్ ఆఫ్ సెల్ ఈస్ మాస్ట్ సెల్స్. సో మాస్ట్ సెల్స్ ఏం చేస్తాయంటే హెపారిన్ని సెక్రెట్ చేస్తాయి. హెపారిన్ ఈజ్ ఏ యాంటీకోగులెంట్. బ్లడ్ క్లాట్ అవుతూ ఉంటుంది కదా, అలా క్లాట్ కాకుండా ఇది ఆపేస్తుంది అనమాట. కోగులెంట్ అంటే కోగులేషన్ అంటే బ్లడ్ గడ్డ కట్టుకుపోవడాన్ని మనం కోగులేషన్ అని అంటాం. ఇక్కడ బ్లడ్ గడ్డ కట్టుకోకుండా ఇదేం చేస్తూ ఉంది, ఆపుతూ ఉంది. ఇట్ స్టాప్స్ బ్లడ్ క్లాటింగ్. సో దట్స్ వై దిస్ ఈజ్ నోన్ యాజ్ యాంటీకోగులెంట్. ఇట్లాంటి మన బ్లడ్ బ్యాంక్స్లో బ్లడ్ని స్టోర్ చేసేటప్పుడు మనం హెపారిన్ యూస్ చేస్తూ ఉంటాం. ఎందుకంటే బ్లడ్ స్టోర్ చేసేటప్పుడు బ్లడ్ క్లాట్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి, ఛాన్సెస్ ఉన్నాయి. సో దాన్ని ప్రివెంట్ చేయడం కోసము బ్లడ్ బ్యాంక్స్లో హెపారిన్ అనే దాన్ని యూస్ చేస్తారు. అలాంటి హెపారిన్ మన బాడీలో న్యాచురల్గానే ఏమవుతుంది, ప్రొడ్యూస్ అవుతూ ఉంది అనమాట బై మాస్ట్ సెల్స్. సెకండ్ టైప్ వచ్చేసి హిస్టమిన్, బ్రాడీకైనిన్. ఇవి వచ్చేసి వాసోడైలేటర్స్ అనమాట. వాసోడైలేటర్స్ అంటే ఏంటంటే బ్లడ్ వెసల్స్ ఉన్నాయి కదా, బ్లడ్ వెసల్స్ యొక్క ల్యూమెన్ ఏం చేస్తాయంటే ఇంక్రీజ్ చేస్తాయి. ల్యూమెన్ వచ్చేసి బ్లడ్ వెసల్స్ లోపలి స్పేస్ ఏమవుతుంది అంటే ఇంక్రీజ్ చేస్తున్నాయి. ఎవరు అంటే హిస్టమిన్ అండ్ బ్రాడీకైనిన్. దీనివల్ల ఏమవుతుందంటే బ్లడ్ ప్రెషర్ ఏమవుతుంది, తగ్గుతుంది. అంటే స్పేస్ పెరుగుతూ ఉంది కాబట్టి బ్లడ్ ప్రెషర్ ఏమవుతుంది, తగ్గుతూ ఉంది. దీస్ ఆర్ నోన్ యాజ్ వాసోడైలేటర్స్ విచ్ ఇంక్రీజ్ ద ల్యూమన్ ఆఫ్ ద బ్లడ్ వెసల్స్. వాసోడైలేటర్స్ మీన్స్ ఇక్కడ వాసో మీన్స్ బ్లడ్ వెసల్స్ యొక్క ల్యూమన్ని ఏం చేస్తున్నాయి, డైలేట్ చేస్తున్నాయి. డైలేట్ చేయడం అంటే ఇంత ఉండదాన్ని ఇంత పెద్ద, అంటే కొంచెం పెద్ద ల్యూమెన్ని ఇంక్రీజ్ చేయడాన్ని డైలేషన్ అని అంటాం. అండ్ థర్డ్ థింగ్ ఈజ్ సెరోటోనిన్ అంటే ఇక్కడ వాసో కాన్స్ట్రిక్టర్. బ్లడ్ వెసల్స్ని ఇక్కడేమో ల్యూమెన్స్ని డైలేటర్స్ ఏం చేస్తున్నాయి, ల్యూమెన్ని ఇంక్రీజ్ చేస్తున్నాయి. బట్ ఇన్ ద కేస్ ఆఫ్ కాన్స్ట్రిక్టర్ ఏం చేస్తుందంటే బ్లడ్ వెసల్స్ యొక్క ల్యూమెన్ని తక్కువ చేసేస్తుంది అనమాట. ఇట్ డిక్రీసెస్ ద ల్యూమెన్ ఆఫ్ ద బ్లడ్ వెసల్స్. దీనివల్ల ఏమవుతుంది, స్పేస్ తగ్గిపోతుంది, బ్లడ్ ఫ్లోస్ విత్ హై ప్రెషర్. సో ఇవి వాసో కాన్స్ట్రిక్టర్స్. ఇవన్నీ కూడా మనకు మాస్ట్ సెల్స్ సెక్రెట్ చేస్తుంది. యాంటీకోగులెంట్స్ని, వాసోడైలేటర్స్ని, వాసో కాన్స్ట్రిక్టర్ని మాస్ట్ సెల్ సెక్రెట్ చేస్తుంది. అంతేకాకుండా ఇక్కడ వాసోడైలేటర్స్ ఏం చేస్తాయంటే ఇన్ఫెక్షన్ టైంలో, ఇంజ్యూరీ టైంలో ఇంజ్యూరీ ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు ఇది రెస్పాండ్ అవుతుంది, ఇన్ఫ్లమేషన్ని క్రియేట్ చేస్తుంది అనమాట. అండ్ థర్డ్ టైప్ ఆఫ్ సెల్స్ ఆర్ మ్యాక్రోఫేజెస్. ఇక్కడ మ్యాక్రో మీన్స్ లార్జ్ సెల్స్ అనమాట. ఎలా ఉన్నాయంటే దీస్ ఆర్ ద మ్యాక్రోఫేజెస్ విచ్ ఆర్ ద లార్జ్ సెల్స్ అండ్ హ్యావింగ్ ద షేప్ ఆఫ్ అమీబాయిడ్ సెల్స్ అని చెప్తాం. అంటే పర్టికులర్ షేప్లో ఉండదు, అమీబా లాగా. సో తన షేప్ని మార్చుకుంటూ ఉంటాయి. దీస్ ఆర్ నోన్ యాజ్ అమీబాయిడ్ సెల్స్ అండ్ దే ఆర్ ఫాగోసైటిక్ సెల్స్. ఇవేం చేస్తాయంటే సెల్ ఈటింగ్ సెల్స్ అనమాట. ఏవైనా ఇన్ఫెక్టెడ్ సెల్స్ ఉంటే వాటిని డైరెక్ట్గా ఇవేం చేస్తాయి, తినేస్తాయి. అంటే ఈ సెల్ ఈటింగ్ సెల్స్ అని చెప్తామన్నమాట. ఫాగోసైటిక్ ఫంక్షన్ని చేస్తాయి. సో వీటికి ఇంటర్నల్ స్కావెంజర్స్ లాగా పనిచేస్తాయి. లోపల ఏదైనా బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు సెల్ని దాన్ని తినేసి లోపల ఉన్న ఎన్విరాన్మెంట్ని అంతా కూడా క్లీన్గా ఉంచుతుంది. కాబట్టి దే ఆర్ నోన్ యాజ్ ఇంటర్నల్ స్కావెంజర్స్ అని అంటాం. సో ఇవి ఎక్కడి నుంచి వస్తాయంటే మోనోసైట్స్ ఆఫ్ ద బ్లడ్. సో బ్లడ్లో వైట్ బ్లడ్ సెల్స్ ఉన్నాయి కదా, వైట్ బ్లడ్ సెల్స్లోని మోనోసైట్స్ నుంచి ఇవి వస్తాయి మ్యాక్రోఫేజెస్. అంతేకాకుండా ఈ మ్యాక్రోఫేజెస్ టిష్యూలోనే ఫిక్స్డ్గా ఉన్నాయనుకోండి, వాటిని హిస్టియోసైట్స్ అంటాం. ఇక్కడ హిస్టియో మీన్స్ టిష్యూస్, సైట్స్ మీన్స్ సెల్స్కే లిమిటెడ్గా పరిమితమైనటువంటి మ్యాక్రోఫేజెస్ని హిస్టియోసైట్స్ అని అంటాం. ఇంకా వేరే వాటిని అంతా కూడా వాండరింగ్ మ్యాక్రోఫేజెస్, బాగా ఫ్రీగా మూవ్ అయ్యేటువంటి మ్యాక్రోఫేజెస్ని వాండరింగ్ మ్యాక్రోఫేజెస్ అని అంటాం. నెక్స్ట్ ద ఫోర్త్ టైప్ ఆఫ్ సెల్స్ ఆర్ నోన్ యాజ్ ప్లాస్మా సెల్స్. సో ఈ ప్లాస్మా సెల్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయంటే బి లింఫోసైట్స్ వచ్చేసి మనకు బ్లడ్లోని వైట్ బ్లడ్ సెల్స్లో ఒక టైప్ అనమాట బి లింఫోసైట్స్. ఈ బి లింఫోసైట్స్ ఏం చేస్తాయంటే ప్లాస్మా సెల్స్ని బి లింఫోసైట్స్ నుంచి ప్లాస్మా సెల్స్ అనేవి అరైజ్ అవుతాయి. ఈ ప్లాస్మా సెల్స్ ఏం చేస్తాయంటే యాంటీబాడీస్ని ప్రొడ్యూస్ చేస్తాయి.
నెక్స్ట్ ద ఫిఫ్త్ టైప్ ఆఫ్ సెల్స్ ఆర్ నోన్ యాజ్ ఎడిపోసైట్స్. ఎడిపోస్ మీన్స్ ఇక్కడ ఫ్యాట్ని స్టోర్ చేసే సెల్స్ని ఎడిపోసైట్స్ అని అంటాం. దే ఆర్ స్పెషలైజ్డ్ ఫర్ ద స్టోరేజ్ ఆఫ్ ఫ్యాట్స్ అనమాట. సో దీస్ ఆర్ ద ఫైవ్ టైప్స్ ఆఫ్ సెల్స్ విచ్ కెన్ బి సీన్ ఇన్ ద ఏరియోలర్ టిష్యూ. నెక్స్ట్ అబౌట్ ద ఫైబర్స్. ఆల్రెడీ నేను చెప్పాను ఏరియోలర్ టిష్యూలో ఫైబర్స్ ఉన్నాయి. అవి ఏవేవి అంటే 3 types. దే ఆర్ కొల్లాజన్ ఫైబర్స్, ఎలాస్టిక్ ఫైబర్స్ అండ్ రెక్టికులర్ ఫైబర్స్. కొల్లాజన్ ఫైబర్స్ వచ్చేసి వైట్ కలర్లో ఉంటాయి. సో ఇవి ప్రోటీన్ ఏ ప్రోటీన్తో తయారవుతాయి అంటే కొల్లాజన్ అనే ప్రోటీన్తో తయారవుతాయి. అండ్ దీస్ ఫైబర్స్ ఆర్ వెరీ స్ట్రాంగ్ అనమాట, చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. అండ్ ఇవి స్ట్రెచ్ రెసిస్టెంట్ అనమాట, స్ట్రెచ్ అవ్వవు అనమాట. వీటికి ఎలాస్టిసిటీ అనేది ఉండదు. సో దే ఆర్ స్ట్రెచ్ రెసిస్టెంట్ అని చెప్తాం. సెకండ్ టైప్ ఆఫ్ ఫైబర్స్ ఆర్ ఎలాస్టిన్ ఫైబర్స్. ఈ ఫైబర్స్ వచ్చేసి మనకు ఎల్లో కలర్లో ఉంటాయి. ఇవి వచ్చేసి ఎలాస్టిన్ అనే ప్రోటీన్తో తయారై ఉంటాయి. ఇవి ఏం చేస్తాయంటే టిష్యూకి ఎలాస్టిసిటీని ప్రొవైడ్ చేస్తాయి, అంటే టిష్యూకి సాగేటటువంటి నేచర్ని ప్రొవైడ్ చేస్తాయి. థర్డ్ టైప్ ఆఫ్ ఫైబర్స్ వచ్చేసి రెటికులర్ ఫైబర్స్. ఇవి థిన్గా ఉంటాయి, నెట్వర్క్ లాగా, ఒక వలలాగా ఉంటాయి. అంతేకాకుండా దీస్ ఆర్ మేడప్ ఆఫ్ కొల్లాజన్ ప్రోటీన్. ఇవి ఏం చేస్తాయంటే ఆ టిష్యూస్కి స్ట్రెంగ్త్ని ఇస్తాయి, సపోర్ట్ని ఇస్తాయి. ఇట్లాంటి రెటికులర్ ఫైబర్స్ వచ్చేసి మనకు బోన్ మ్యారో ఇలాంటి వాటిలో కనిపిస్తూ ఉంటాయి. సో ఇన్ ద నెక్స్ట్ సెషన్ వీ విల్ డిస్కస్ అబౌట్ ద అడిపోస్ టిష్యూ గురించి మాట్లాడుకుందాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.